ఇప్పుడు విషయం ఏంటంటే మనం మొన్న నెలకై చూస్తున్నాం బ్రిడ్జ్ ఏమో బాగా పూర్ణంగా 10 ఇంచుల డెప్త్ల ఉంటుంది. సొసైటీస్ లైసెన్స్ అయితే కారు కూడా పడలేదంటే లేవదండి. చాలా మంది మొదలు చనిపోయే పరిస్థితి మొన్న చనిపోయింది. చాలా ఇబ్బందికరంగా ఉంది. కంప్లైంట్స్ వస్తుంది, ఏం చేస్తుంది సరే ఈ వారానికి కూడా ఈసారి ఏంటంటే ఎక్కువ లేని వారాలు పడుతుంది. మంచి మంచి రోడ్లు హైవేలే ఖరాబ్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఖరాబ్ అయిన రోడ్డు ఇంకా ఖరాబ్ అయింది. దాన్ని రిపేర్ చేద్దామంటే కూడా ఈ వారాలలో చేయరాదు. సరే దీనికి సంబంధించి బయట చేస్తుంటే ఐడియాస్ ఉంటాయి. ప్రాపర్ రోడ్ ఇవ్వడము, బయట డివైడర్ పెట్టడం, లైటింగ్ పెట్టడం, రంబుల్ స్ట్రిప్స్ పెట్టడము, ఫెన్సింగ్ పెట్టడం. వీలైతే విడల్ చేస్తే అటు షాప్స్ మధ్యన ఫెన్సింగ్ కూడా పెట్టాము. అటు ఇటు క్రాస్ కూడా కాదు. ప్లస్ ఆటో స్టాండ్ చేయడం ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఆఫ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ టౌన్, డెవలప్మెంట్ ఆఫ్ టౌన్ ఎట్లాంటి అడ్డంకులైనా తొలగించాల్సిందే. కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఆ షాప్ కూడా ఆడే ఉంటాడు, ఒకరి కోసం ధనం మనం కొట్లాడతాం. మీరు లక్కీ ఏంటంటే అందరు కూడా ఒకే అభిప్రాయం మీకు వచ్చాం మంచిది. ఎందుకంటే వేల మంది ఇంపార్టెంట్, కొన్ని టౌన్ ఇంపార్టెంట్, వాళ్ళు ఉన్న ఇద్దరు ఇంపార్టెంట్ కాదు, 30 మంది ఇంపార్టెంట్ కాదు. 30 మంది పోతే వాళ్ళకి ఆల్రెడీ చూపడం అట్లా చేసి లేకపోతే పోతే అట్లనే ఉంటుంది. 20 ఏళ్ళ కింద ఆ సర్కిల్ అట్లే ఉంటుంది, ఇప్పుడు అట్లే. నల్గొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా కూడా మనం చేయాలనుకుంటున్నాం.